అందరికీ నమస్కారం అండి. రండి షాపు చేద్దాం, చూద్దాం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెట్టాను. నేను ఒక పని కోసం ఈ ఏరియా వచ్చాను. అక్కడ పని చాలా టైం పడుతుంది అన్నారు. నాకు ఒక రోజ్‌వుడ్ స్టెప్స్‌తో ఉన్న మందిరం కావాలనుకున్నాను. నాకు వైజాగ్ లేపాక్షి కూడా గుర్తొచ్చింది. ఇక్కడ అన్నీ ఇత్తడి వస్తువులే ఉంటాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు రోజ్‌వుడ్ మెట్ల పీఠం కావాలని వచ్చాను. అది కొనాలి అని. ఎందుకు తీసుకోలేదో ఆ విషయం మీకు నేను చెప్తాను. అయితే కొనాలి అనుకుని వచ్చాను. నేను చేసే ఫ్లైట్ జర్నీలో ఈ బరువైనవి మోసుకెళ్ళలేను కదా. ఈ లక్ష్మీ విగ్రహాలు కూడా కొనాలనుకున్నాను. అయితే ఆ పీఠం బరువు చూస్తే 3 కిలోల పైన ఉంది. ఇవన్నీ ఆలోచించి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ మోసుకెళ్ళలేనని మా అబ్బాయి వాళ్ళు కూడా అందుకే వాయిదా వేశారు. అయితే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు, ఎప్పుడు వెళ్తానో తెలీదు. అందుకని కొనడం కూడా ఆపాను. కొన్ని పెద్ద ప్లాన్ చేసుకుని వెళ్తాము, కానీ మనం అనుకునేవి అన్నీ జరుగుతాయని నమ్మకం లేదు. కర్ణాటకలోనైతే చాలా సామాన్లు కొంటారు. ఎందుకంటే జోడి దీపాలు అని చెప్పి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ప్రతి పండగకి, ప్రతి శుభకార్యానికి. ఫ్రెండ్స్ అందరి ఇళ్లలో ఇలాంటి సెట్లు ఉన్నాయన్నమాట, గిఫ్ట్లుగాని ఇస్తున్నారు. ఇదేమో బడ్జెట్ అన్ని సైజుల్లో ఉన్నాయి. ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు. అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇది. ఈ షాపు ఎక్కడో నేను చివరిలో పెట్టాను, చూడండి. బెంగళూరు వాళ్ళే కాదు, ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. సాధారణంగా ఆర్టిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, అంటే కొనాలి అనుకునేవాళ్ళు మట్టుకు మంచి మంచివి సీనరీ అలాంటివి ఇక్కడ కొనడానికి చాలా ఇష్టపడుతుంటారు. అయినా ఇక్కడ చూడడానికి కూడా ఎంతో లేపాక్షిని మర్చిపోయేటట్టున్నాయి ఇక్కడ విగ్రహాలు అవన్నీ. అన్నీ ఇత్తడివే ఉన్నాయి. చాలా బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి, కొనడానికి కూడా మనకి ఇంట్లో పెట్టుకునే వీలుగా ఉన్నాయి. విగ్రహాలు లేకుండా నేను కొందామనుకున్న ఈ మెట్లదనమాట. అయితే కొనడము అనుకున్నాను, కానీ అది బరువు అన్నీ చూసాక మనం ఈ రోజ్‌వుడ్ స్టాండ్ లాంటివి కొన్ని ట్రాన్స్పోర్ట్లో వేస్తే విరిగిపోతాయి అంటున్నారు. కూడా పట్టుకెళ్ళాలంటే బరువు ఎక్కువ. అందుకని ఆపేసానమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. సెకండ్ ఫ్లోర్లోనంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మేము ఒకటి తీసుకున్నాము, అది 1800 అనమాట. చూడ్డానికి ఒరిజినల్ బంతి పువ్వులు చెట్టులాగే ఉంది. ఎంతో బాగా అనిపించింది నాకు. ఈ రోజ్‌వుడ్ కూడా చూసాం, కానీ దాని మీద రేట్ ఎక్కువ ఉంది. కానీ వాళ్ళు చెప్పే రేటుకి దీనికి డిఫరెంట్ అనిపించింది. ఇదైతే చాలా బాగుంది. వాళ్ళు రేట్లు దాని మీద రేట్లు డబల్ చెప్తున్నారు. ఇదైతే కొన్నాము, బాగుంది. చిన్న గులాబీ చెట్టు ఒరిజినల్గా అనిపించింది. మిగతావి కూడా చాలా ఉన్నాయి, కానీ ఆర్టిఫిషియల్ ఎందుకండి. బెంగళూరులో వాళ్ళకి చక్కని ఒరిజినల్ ఫ్లవర్సే బాగా దొరుకుతాయి. ఇలాంటి ఫ్రేమ్స్ అయితే మట్టుకు చాలా నచ్చాయి నాకు. ఒక్క ఫ్రేమ్ ఒక గోడకి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. అంత మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆర్టిస్టిక్ వాళ్ళ అంత బాగా పెయింటింగ్ చేసి కలరింగ్ వేసినందుకు వాళ్ళకి జోహార్లు చెప్పాలి. చూడండి, ఈ కళ తప్పకుండా ఇలాంటివి కొనాలి అనిపిస్తుంది, కానీ మనం కొనలేకపోవచ్చు. కొనేవాళ్ళైనా చూస్తారని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను. నాకు కావాల్సినవి నేను ఎలాగ కొంటాను. అయితే ఇత్తడి చెట్లు, ఇత్తడి పువ్వులు అన్నీ ఇత్తడితోటి ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే ఇది లేపాక్షి లాంటి షాపేను. ఎక్కువ బ్రాంజ్, కంచు, ఇత్తడి వాటితోటి తయారై ఉన్నాయి. కొన్ని పువ్వులు చెట్లు స్టాండ్, కొన్ని హ్యాంగింగ్లు, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. చూడడానికి కూడా చాలా చాలా బాగున్నాయి. నేను అడ్రస్ కూడా పెట్టాను.
ఎవరికి కావాల్సిన వచ్చి కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు, మేడం మీరు వీడియో తీసుకొని మా అందరికీ చెప్పండి అన్నారు. ఇవన్నీ చాలా బరువు అనమాట. ఈ తామర ఆకులు ఉన్నాయి కదా, అవి చూడండి ఎంత మంచి కలర్లో అన్నీ ఉన్నాయి. ఇది వాల్ డెకరేషన్ అనమాట. పర్మనెంట్గా చెట్టు, పర్మనెంట్ ఎగ్దాం అలా ఉండిపోతాయి అన్నమాట చెట్లు అలా పెట్టుకుంటే హ్యాంగింగ్లోని. చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అంటే అన్నీ కొనలేము కదా, మనం కావాల్సినవి ఏవో కొన్ని కొనుక్కుంటాము. అయితే మందిని మట్టు ఐరన్ తోటి చేసింది, ఐరన్ తోటి ఫ్లవర్స్ రేకు తడి అన్ని మంచి విగ్రహాలు ఉన్నాయి, అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ షాపు ఎక్కడ అనుకుంటున్నారా? నేను మీకు అడ్రస్ చెప్తున్నాను వినండి. ఈ షాప్ ఏమో HSR 27 మెయిన్ రోడ్ టెస్సర్ అనే షాప్లో అన్నమాట.